హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సన్నీలో వీడియోలో మా ఊర్లో ఉన్న కొన్ని గుళ్ళను, కొన్ని ప్రదేశాలను అయితే చూపిస్తాను చూడండి. మా ఊరికి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఈ నది. దీన్నే మేము స్వర్ణముఖి నది అని పిలుస్తాము. ఇది ఎక్కడో తిరుపతి కొండల్లో పుట్టి మా ఊరు దాకా వచ్చి మా ఊరు నుంచి సముద్రంలో అయితే కలిసిపోతుంది. ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా, వాకాడు. ఇక్కడ నుంచే మా ఊరు అయితే మొదలవుతుంది. ఇది అశోపెల్లర్ అంటాం మేము. ఇక్కడ ఆదివారం అయితే చాలు చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చేపలు తీసుకోవడానికి చుట్టుపక్కల ఊర్లో ఉన్నందరూ ఇక్కడికే వస్తారు. మా ఊర్లో 4-5 స్కూళ్ళు ఉన్నాయి. అందులో ఇది ఒకటి రెసిడెన్షియల్. దీనినే గురుకుల పాఠశాల కూడా అంటారు. ఇదే మా ఊరు గ్యాస్ గూడము. ప్రెసెంట్ గ్యాస్ దొరకడం కొద్దిగా కష్టంగా ఉంది. ఇందువల్ల మీ అందరికి తెలిసే ఉంటది. నెలలో మీకు గ్యాస్ దొరికిందో లేదో కామెంట్ చేయండి. ఇకపోతే ఇది మా చెన్నకేశ్వర స్వామి గుడి. ఒకప్పుడు ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరిగేటివంట. ఇంకా దీన్నే మేము ఆర్జీ అని పిలుస్తాము. దీని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. ఇంకా దీని ఆపోజిట్ లోనే నేను 6th నుంచి 10th దాకా చదువుకున్న హై స్కూల్ అయితే ఉంటుంది. ఇంకా మా స్కూల్ పక్కనే నాగార్పం గుడి కూడా ఉంటుంది. ఇంకా అలా ముందుకు వస్తే మా ఊరు బ్యాంక్ కూడా కనబడుతుంది. ఇంకా అక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే ఇక్కడ అలంగాన స్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సాయిబాబా గుడి కనిపిస్తుంది. ఇది కూడా కొత్తగా కట్టారు. నా చిన్నప్పుడు పాత గుడి ఉంది ఇక్కడ. ఇదే మా ఊరు చెరువు. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, చాలా బాగుంది. మా ఊర్లో ఇంకొక అమ్మవారి గుడి కూడా ఉంది. అదే నాగార్పం గుడి. ఇదే మా ఊరి శివాలయం. స్వర్ణముఖి నది పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎంత మంది వచ్చి ఉంటారో కామెంట్ చేయండి. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే రామాలయం గుడి ఉంటుంది. రామాలయం గుడి పక్కనే మా స్కూల్ కూడా ఉంటుంది. అక్కడ నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అయితే చదువుకున్నాను. ఇంకా మా ఊర్లో చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలోనే చూపించలేను. మీకు ఇష్టమైన ప్రదేశాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా.